కనుక ఈ సూర్యుడు కానీ, సూర్యకిరణాలు కానీ, ఈ సూర్య చంద్ర బృహస్పతి అంగారకాది నవగ్రహములు కానీ, వాళ్లలో ఉన్నటువంటి అధిష్టాన దేవతలు కానీ, వీళ్ళెవరూ కూడాను మీరు ధ్యానం చేస్తే మీకు అంతకానికి దానికి మీకు మధ్య కమ్యూనికేషన్ ఏమీ లేదు అని చెబుతున్నారు. అందుకని ఎందుకంటే వీళ్ళందరూ కేవలం ప్రజ్ఞలుగా ఉన్నారు, వాళ్ళందరూ కేవలం గా ఉన్నారు, అంటే యాక్షన్ గా ఉన్నారు. కాన్షియస్నెస్, యాక్షన్, సెల్ఫ్ కాన్షియస్నెస్ లేదు. ఉంటే ఎవరికి వాడికి వేరే సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉంది, కానీ మొత్తంలో ఉన్నటువంటి పర్వేడింగ్ కాన్షియస్నెస్ అంటే అంతర్యామిత అనేటువంటిది లేదు. దీన్ని చెప్పడానికి దగ్గర మోసంగా ఎవరికే జనించు జగము అని వాడు మొరబెట్టుకున్నాక పేర్లు తెలియదు. ఇవన్నీ తెలియక ఇదంతా ఎవరి వల్ల పుడుతుందో, ఎవరి వల్ల ఉంటుందో, ఎవరి ఎందు ఎవరిలోకి వెళ్ళిపోతుందో, పరమేశ్వరుడు ఎవడు, మూల కారణం ఎవడు, అనాది మధ్యాల ఈడెవ్వడు, ఇట్లా చెప్పి ఆత్మభౌడు వాడే ఇల్లుగా పుడుతున్నాడు, తనంతా తాను పుడుతున్నటువంటి వాడు. ఈశ్వరుని శరణం గోరదని అన్నప్పుడు వీళ్ళందరూ వింటూనే ఉన్నారు కదా. ఇది వాడి శరీరంలోనూ ఉన్నారు, వాడు ఉచ్చరిస్తున్న కంఠంలోనూ ఉన్నారు, ఆ బయట మొదల్లోనూ ఉన్నారు, చుట్టుపక్కల ఉన్నారు. కానీ విశ్వమయతలే లేని పొయ్యి నిరకై ఉంది. వాళ్ళకి విశ్వమయత్వం లేదు కనుక ఆ చేసిన ప్రార్థన యొక్క అడ్రస్ వాళ్ళకి సంబంధించింది కాదు కనుక ఆ మనాటర్ వాళ్ళు చూసుకుంటే పళ్ళు రాగొస్తాం. అడ్రస్ ఎవరికి చేశాడు? ఈ దేవతల పేరు తెలియక వాడికి మనకు తెలిసి మాత్రం ఏం లాభం లేదు, ఏం ఉపయోగం అని అనుకున్నాడు. ఇందరిలో ఉన్నటువంటి అంతర్యానికి మ్రోక్యత, అంతర్యానికి మ్రోక్యతను ఎప్పుడైతే అన్నాడో వాడు పంపించినటువంటి ఆ మయాటర్ ఉండే భక్తి అది వీడెవరో దేవాలయంలో చేతులు వేసుకుని మీకు వీపుని పోస్టులో బయటికి పార్సల్ చేయడానికి వీల్లేదు. గజేంద్ర మోసంలో ఈ సాధనకు సంబంధించినటువంటి స్థితులు చాలా ఇచ్చారు. ఇప్పుడు మనకు కావాల్సినంత వరకు వీడు బ్రహ్మభావన గలవాళ్ళు, వాళ్ళు కర్మభావన గలవాళ్ళు. బ్రహ్మభావన గలవాళ్ళు సనక సనందనాథులు, కర్మభావన గలవాళ్ళు సమస్త దేవతలు ఈ స్థావరాలు నడిచేట్లంటారు. వీళ్ళేమో ఈ హడావిలో ఉన్నారు, వాళ్ళు ఆడవిలో ఉన్నారు. ఇంకా మూడో వాళ్ళు చెబుతున్నారు ఉభయభావనాథుడు హిరణ్య గర్భాదుడు. ఇక్కడ ఉన్నారు చూడండి ఉభయభావనాథుడు. వాళ్ళు ఏమంటారు? హిరణ్య గర్భం ఉంటారు. హిరణ్య గర్భ సమవర్తనాగ్రే సూదస్య జాత ప్రతిరేక ఆధీత. వాడు చుట్టూ తిరిగి మనం స్తోత్రం చేయటమే కానీ వాడికి అందేటి చెప్పేది ఏం లేదు. ఎందుకంటే కోడి గుడ్డులో ఉన్నటువంటి కోడికి వెళ్ళవాడు. గుడ్డు బద్దలైన తర్వాత అలాగా సృష్టికర్త వాడు బ్రహ్మే కానీ బద్దలు కాకుండా వాడు చేసేది ఏమీ లేదు. అందుకని హిరణ్య గర్భాండం, హిరణ్య గర్భాండం అంటే మనం చూస్తున్నటువంటి ఈ సూర్యుడు, ఈ గ్రహములు, ఈ తారకలు ఇవన్నీ కలిసి ఒక చోటు గ్రుడ్డులో ఉన్నాయి. ఆ చోటు గ్రుడ్డు లాంటి గ్రుడ్లు చాలా గుత్తులు ఉన్నాయి. ఇది మర్రికాయల గుత్తులు. ఒక్కొక్క మర్రికాయలో కొన్ని వేల మర్రి గింజలు ఉన్నట్లుగా కొన్ని లక్షలు తారకలు ఉన్నాయి. ఒక్కొక్క తారక ఒక్కొక్క సూర్యుడుగా దాని తాలూకు సౌర కుటుంబములు, వాడు పరిమిత కుటుంబం వాడి చుట్టూ ఉంది. వాడి భార్య, 2 లేక 3 పిల్లలు అన్నట్టుగా 9 మంది గ్రహాలు ప్రతి సూర్యుడికి ఉన్నాయి. అందులో ప్రతి సౌర కుటుంబానికి కూడా ఒకనొక వయస్సులో మన సౌర కుటుంబానికి ఉన్నట్లే భూగోళం కూడా ఉంటుంది చూసారా. కనుక ఇట్లాంటి కొన్ని లక్షల సౌర కుటుంబములతో కూడినటువంటి చోటు గురుడుని హిరణ్య గర్భము అని అంటారు. అది కూడా సృష్టికి ప్రారంభం అవుతున్నప్పుడు దాంట్లోంచి స్వయంగా వెలుగుతుంది, బయటికి వెలుక్కుమని. ఆ వెలుగు తండ్రి కాదనుకోండి, కానీ అది వెలుగుతుంది. ఆ వెలుగుతూ ఉన్నప్పుడు ఉన్నటువంటి దాన్ని హిరణ్య గర్భాండము లేక హిరణ్య గర్భుడు అని అంటారు. ఆ మొత్తం ఉన్నటువంటి ఆయన పేరు అన్నమాట సృష్టికర్త. బంగారు గుడ్డులో పుడతారు 4 తలకాయ సృష్టికర్త. ఆ వాళ్ళండి ఈ ఉభయ భావన చేసేవాళ్ళు. అంటే వాడి దగ్గరే ఉంటుంది లక్షణం. ఈ సృష్టి అంతా నేను అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఇందులో జీవనకి ఎవరికి వాడు
ఉన్నాడు అనే అభిప్రాయం ఉంటుంది. రెండు ఉంటాయి. అంటే వాడి శరీరంలోనే దీపంలో కిరణాలు ఎలా ఉన్నాయి, అలాగే వాడి శరీరంలోనే ఈ లోకాలను సృష్టి జీవరాశులు ఇవన్నీ గ్రహాలు గోళాలు ఉంటాయి. సృష్టికర్త శరీరంలోనే ఇవన్నీ ఉంటాయి. కానీ వాడికి సృష్టికర్త శరీరం అనే అభిప్రాయము వేరే, వాడి శరీరంలో ప్రత్యానంలో జీవరాశి ఉన్నాడు అనే అభిప్రాయం వేరే ఉంది. అంచేత వీటికంటే బయట ఉన్నాడా అని అనటానికి వీల్లేదు. ప్రతి జీవరాశిలోనూ నేననేటువంటి పేరుతో వాడే ఉంటున్నాడు. కానీ జీవరాశి లోపల ఉంటుంది ఎరుకవాడు. ఇప్పుడు మన అందరిగా వాడే ఉంటున్నాడు. వాళ్ళలోనే మనం అంతా ఉంటున్నాం. వాళ్లే దేవుడు అనుకుంటున్నాం. మనం దేవుడిని ప్రార్థన చేసేది దాటి వెళ్ళదు మన ప్రజ్ఞ. చూడండి, మనం ఎవరినైతే దేవుడు సర్వాంతర్యామి అని అంటూ ఉంటామో అది మన మనస్సు అందేటువంటి విషయం కాదు. ఊరికే అందరిని గట్టించి తలకాయ వచ్చి స్తోత్రం చేయటమే కానీ సర్వాంతర్యామి గురించి తెలిసి కాదు. మనం తెలియటం అనేటువంటిది హిరణ్య గర్భాండం దాటి ఏం తెలియదు. చూడండి, అలాంటప్పుడు ఏమవుతుంది దగ్గర వీడు ఉభయభావన కలవాలి. ఉభయభావన కలవాలితే తానే తన శరీరమే తెలుసు. మనకు రక్త కణాలు ఎల్లైతే ఉన్నాయో వాడికి జీవరాశులలో ఉన్నా. కానీ ఒక్కొక్క రక్త కణంలో ఉన్న ప్రత్యేకాన్ని మన ప్రత్యేకంగా అందుబాటు మన రక్తంలో ప్రతి కణానికి ఒక ప్రజ్ఞ ఉంది కదా, అది ఒప్పుకోక తప్పదు మనకి. ఇన్ని కణాలు కలిసి పనిచేస్తూ ఉండి ఇక్కడ ఇలా నొక్కితే మనస్సుకి ఇక్కడ నొక్కుతున్నారని తెలిసేటట్టుగా ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి కూలి పని. కానీ అందులో ఉన్నటువంటి ఏ కణానికి సంబంధించినటువంటి ప్రజ్ఞకైనా మన ప్రజ్ఞతో లింకు ఉన్నదా? కానీ మొత్తం ప్రజ్ఞ అంటే కృష్ణాచార్యులు అంటున్నాం. కానీ కృష్ణాచార్యులు అంటే ఈ గదితో కలిపి మనం కృష్ణాచార్యులని అనుకోగలనా? అశాక శరీరంలో ప్రతి అణువుకి ప్రతి కణకణానికి వేరువేరుగా ఒక ప్రజ్ఞ ఉంది. కానీ ఎలా ఉన్నది? ఆ కణంలో ఇది ఇరుక్కుపోయింది, పక్కన ఇంకో కణంలో ఉన్న ప్రజ్ఞతో లింకు లేదు. మనందరం కూడా అంటే ప్రతి ఒక్కరిలో జీవుడుగా సర్వాంతర్యాన్ని ఉంటూనే ఉన్నాడు. కానీ ఎవరి మటుకు వాడు జీవిస్తూ వండుకుంటున్నాం. నేను మీకు, మీరు నాకు కనిపిస్తున్నాం. కానీ మన ఇద్దరిలో ఉన్నవాడు ఇద్దరికి కనిపిస్తున్నాడా చూస్తే ఇలా ఘోరిస్తున్నారు. ఏది ఈ హిరణ్య గర్భుడును వాళ్ళలో ఉన్నటువంటి జీవరాశులు ఇంకా వాళ్ళేం చేస్తారన్నారు. కనుక ఇది ధ్యానం చేసినా మనం రక్షించేది ఉభయభావన చేస్తున్నవాడు. కొంచెం 10 మార్క్స్ చదువుకోవాలి, అంతకంటే చేయలేదు. మళ్ళా ఒక మాట చెప్పాను. భావనాత్రయం పెట్టి దాన్ని చెప్పాను. బ్రహ్మభావనయు కర్మభావనయు బ్రహ్మకర్మ ఉభయ భావనయు 3 రకాలు. అందు బ్రహ్మభావనాయుతులు అనంతనాథులు. మేము ఇదంతా వ్యాపించి ఉన్నాము అని గుర్తున్నటువంటి వాడు సనక సనందన సనత్ కుమార సనత్ జాతులు. దేవాది స్థావరావరులకు ప్రాణులందరూ కర్మభావన భావకులు. దేవతలు మొదలుకొని చెట్ల దాకా ఉన్నటువంటి జీవరాశుల సంవత్సరం కూడాను కర్మభావన అంటే వాళ్ళు ఏమాచరించాలో అది ఆచరించడం కోసం తొట్టుకోసం చెందడం తప్ప మీకు మోక్షం ఇచ్చే టైం ఎక్కడుందండి, మీకు ధారణ ఇచ్చేటువంటి టైం ఎక్కడుంది వాళ్ళకి ఉన్నాడు. ఎవడు ప్రయాణ పడాలో వాడు ఉంటూ ఉంటాడు. ఎడుతూ బలానా ఊరు బండి ఏదండి నడిచి చెబుతాడా? రైలు కోసం పరిగెడుతున్నారు ఉద్యోగులు. పరిగెడుతున్న వాళ్ళని ఒక్కొక్కరిని పట్టుకుని ఏమంటే ఈ బండి ఎవరు నడుస్తుందో ఉండవా అని పరిగెడుతుంటాడు. వాడికి అందులో వస్తాడు. నీకు ప్రయాణంలో రైలు బండి చెప్పిన ఆయన నువ్వు ఆ బండి ఎక్కువ జాగ్రత్తగా అని చెప్పేటువంటి టైం వాళ్ళకి లేదు. ఎందుకంటే నువ్వెంత ఇన్సెక్యూర్ గా ఉన్నావు, వాళ్ళు అంత ఇన్సెక్యూర్ గా ఉన్నారు. బొంబాయిలోను, కలకత్తాలోను, లేకపోతే విశాఖపట్నంలోనూ ఇలాంటి ఏ దిక్కుమాలిన ఊళ్ళోనూ ఉద్యోగం చేస్తున్న వాడు చాలా వరకు మనం బస్ స్టాండ్ ఏదైనా ఎలా అయితే పరిగెడుతూ ఉంటాడో అలా ఉంటూ ఉంటారు వీళ్ళంతా. వాటి గురించి నువ్వు ధారణ చేస్తే లాభం అన్నాడు. వాడికున్నా కూడా నువ్వు ధారణ చేసుకోవాలి, అంతకంటే చేసేది ఏం లేదు. కనుక బ్రహ్మభావన చేసి వాళ్ళంటే మూడవ వాళ్ళు హిరణ్య గర్భాదులు ఉభయ భావన.
ఈ మొత్తం అంతా దేంతో చేయబడ్డదో అది హిరణ్య గర్భం. ఆ హిరణ్య గర్భాన్ని ధ్యానం చేస్తే వాడి ఇందులో ఉండి సృష్టిస్తున్నాడు. వాడి దేహం నుండి జీవరాశులందరూ సృష్టింపబడి ఉన్నారు. వాడికి దేహంలో ఉన్న జీవరాశులకి మధ్యన కనెక్షన్ లేదండో. మనం జీవరాశులు వాడిలోనే ఉంటున్నాం కానీ వాడు ఎంత ఉంటున్నావా? ఎవరికి వాడు సొంతంగా స్థలం కొరకు ఇల్లు కట్టుకుని ఉంటున్నావా? వాడేది మధ్య రిజిస్టర్ చేస్తున్నావా లేదా మన పేర స్థలం? ఇంకా మరి ఇది ఆ తండ్రికి ఈ బిడ్డలకి ఉన్న సమస్య అన్నాడు. చతుర్ముఖుడికి మనకి ఉన్నది. వాడు చెప్పారు వాడికి కూడా సంసార బాధలు ఉన్నాయి. ఇలా కొడుకులు దబాయించడం, కూతురు దబాయించడం మనం చేస్తున్నట్టే. వాడు సంబంధం మన వెళ్ళిపోదాం రా అని ఉంటున్నాం మనమంతా. కనుక జ్ఞానం ఎందుకు చేయటం అన్నాడు. ఇది కూడా అవుతారు కొంచెం విషయం కొత్త కనుక ఉంటుంది. భావన అనే మాటకు అర్థం దాని గురించి ఊహించుట, ధ్యానించుట అనే అర్థం కాదు. సహజంగా వాడి మనస్సు ఏ లెవెల్లో ఉంటుందో దాన్ని భావన అంటాడు. ఇప్పుడు క్షేమం ఉందనుకోండి, క్షేమం మన ఒంటిగా బాగుతూ ఉంటుంది. మనం రోడ్డు మీద నడుస్తూ ఉంటాం. క్షేమ మనస్సు మన మనస్సు ఒకరన్నా పనిచేస్తూ ఉంటుందా? ఆ తేడానే భావన అంటాడు. క్షేమకి క్షేమ భావన ఉంటుంది, మనకు మన భావన ఉంటుంది. కుక్కకి కుక్క భావన అది బిజీగానే ఉంటుంది పని కదా. క్షేమ బిజీగానే ఉంటుంది. బిజీగా ఉన్న పరిగెత్తు అది ఎక్కడ దానికి ఏం కావాల్సిన ఆహారం పరిగెడుతూ ఉంటుంది. మనం ఏదో పతంజలి యోగ సూత్రాలు, కృష్ణదేవరాయలు, కరెంటు తగిలవడం ఇదేంటో మనం ఆడాడుతూ ఉంటాం. కుక్క ఏం చేస్తుంటే అంటే పోతూ చాలా బిజీగా ఉంది కూడా కొంచెం టైం చూసుకుని అక్కడ ఏదైనా ఎత్తుగా ఉన్నట్టు సైకిల్ దాని మీద కాలికి ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. మనందరం కూడా మనస్సు మీద ఆధారపడి జీవిస్తున్న జీవులు. మనస్సు మీద మనం ఉంటాం. నేను జాగ్రత్త మనస్సు వస్తలేదు. దేని మీద ఆధారపడి జీవిస్తున్నారు? ధర్మం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ధర్మం అంటే ప్రాపర్టీ ఉంటుంది, చక్కగా ఉంటుంది, నాలుగు ఉప్పుగా ఉంటుంది. ఇది మనస్సు మీద ఆధారపడి లేదు. ఆలోచన సృష్టించేవాడికి మనస్సు కావాలి. ఉప్పు ఉప్పుగా ఉండేట్టుగా చేసే రక్షణ కానీ, తక్కువ తీయగా ఉండేట్టుగా చేసే రక్షణ కానీ ధర్మం అంటారు. దాంట్లో ఉన్నది అది గుణములుగా ఇది ఉంటాయి. మనస్సు ఉన్నప్పుడు మన మనస్సుకు అది గుణములుగా ఉంటాయి. కనుక ఎవరైతే ఉప్పుకి ఉప్పగా ఉంటుంది లక్షణం, చక్కరికి తీయగా ఉంటుంది లక్షణం, అలాగే మనస్సుతో జీవిస్తూ మనకు లక్షణం. మనస్సు లేకుండా నిద్రపోతున్నప్పుడు జీవించినట్టు లక్షణాలు పడుకోవడంతో లక్షణం. మనకు మనం జీవించి ఉన్నాం. లోపల జీవుడు జీవించుకుంటాడు కానీ మనకు మనం ఉంటా. మనకు మనం జీవించుకుంటే సమస్య మడరకపోతూ ఉంటే ప్రధానం తెలుసుకోండి. కనుక మనందరం కూడా దేని నుంచి జీవించి ఉన్నాం? మనస్సు నుంచి జీవించి ఉన్నాము. అందుకోసమే మానవుడు అంటే మెంటల్ బీయింగ్స్ అంటే మనవుడు యొక్క సంతతి అంటారు. అలాగే పరమాణువులు ఉన్నాయి, అది జీవించి ఉన్నాయి. వాటికి వాళ్ళకి ప్రధానపరమైనది అన్నీ ఉన్నాయి కూడా. ఫిర్యాదు అన్నీ ఉన్నాయి. అది దేని నుంచి జీవించున్నాయి? మనస్సు నుండి రాదు, ధర్మముడు అంటూ. కనుక ధర్మముడు అంటూ జీవించేవాడు దేవతలు, పితృదేవతలు మొదలైన వాళ్ళు. మనస్సు నుండి జీవించేవాడు ఈ మానవులు. మానవులంటే బయోలాజికల్ బీయింగ్స్ అని అర్థం. హ్యూమన్ బీయింగ్స్ అంటారు. ఇది మనకు పురాణాదులలో చెప్పబడిన విషయం. కనుక వీళ్ళని ఎవరిని స్నానం చేసుకుని ఇది చేసుకోండి. ఇది కావు ఇంకొక దశ చూస్తాను. కావున ఈ త్రిగుణాత్మక రూపండి అసేవియం. ఈ మూడు విధములైనటువంటి రూపంలో కూడా శోధించదగినది కాదంలో ఏంటో మీరు ధారణ కోసం యోగాభ్యాస ప్రారంభంలో ఈ మూడు విధములలో దేన్ని చేసి ఇప్పుడు పడుతుంది. ఏకంగా సూటిగా పరబ్రహ్మణం చేస్తామని చెప్పి ఆకాశానికి నోరు తెచ్చుకుని కొండలలో చూస్తూ ఉంటున్నామని అన్నాము. మీకు దానికి కమ్యూనికేషన్ లేదా ఈ జీవరాశులను చూసి మరి
ఆఫీసరు, వీడు మినిస్టరు, వీడు ఇచ్చేటువంటి వాడు మొదలైనటువంటి అది పరమోధనానికి దాని మీద ఆధారపడి జీవించినట్టు చెప్పండి. వీటన్నిటినీ కూడాను తాత్కాలికంగా ఎప్పుడు ఏది ధర్మ మార్గాన్ని కావాలో అప్పుడు దాన్ని వినియోగించుకుంటాం తప్ప దీని దేని మీద కూడాను మీకు మీరు బతకడానికి కారణాలుగా నిలబడకూడదు మనసు. అది అందుకని ధ్యానం చేయడానికి ఇది పనికిరారు, అది పనికిరారు. ఈ దేవతలు మొదలైనటువంటి వాళ్ళ రూపంలో ఏ దేవతను ధ్యానం చేస్తే వాడు ఇవ్వవలసినటువంటి ఇస్తాడు అని అనుకుంటే వారికి అవకాశం ఉన్నంత వరకు వారికి ఇస్తాడు. వారికే గతి లేదు. దేవతలకి ఎవరిని కావాలి అని అంటే ఇంద్రుడిని ఆరాధించండి. ఇంద్రుడిని ఆరాధిస్తే వాడికి ఒక మూలిక ఉంటుంది, అది చేసుకోవాలి. ఒక మంత్రం ఉంటుంది, అది ఉచ్చరించుకోవాలి. ఒక రకమైన ఆహారం ఉంటుంది, అది తీసుకోవాలి. శరీరానికి ఉపచారం చేసుకోవాలి. పుష్టి చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూ ఉంటే 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా 45 ఏళ్ల వాళ్ళలాగా మరి సుఖాలు అవన్నీ అనుభవిస్తారు. కానీ 61 ఏళ్ళు వచ్చాక ఆ ఇంద్రుడు కూడా ముసలాడు అవుతాడు. మీ మనస్సులో ధ్యానం చేయబడే ఇంద్రుడే కానీ అంతర్యామి ఇంద్రుడు కాదు కదా నీ చేత ఆరాధించబడేటువంటిది. కనుక ఈ దేవతలందరూ కూడా ప్రోలోటువంటి వాళ్ళు కాలదోషం పట్టిపోతుంది. ఆ రోజు దాస్తే ఏం లాభం? వయస్సు మీద ఆధారపడి ఉన్నటువంటి శరీరం గూడు కట్టుకుని దాంట్లో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్స్ వయస్సు అయిపోయిన తర్వాత శరీరం విడిచిపెట్టి వాళ్ళు ఇంకొక ఆఫీస్కి వెళ్ళిపోతారు. దేనికి అపాయింటెడ్ సమయంలో మన శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అని చేత దీని మీద ఆధారపడి ప్రధానంగా ధ్యానం చేయగలిగినటువంటి వాడు కారు వీళ్ళెవరు చూసారా? మనకి కన్ను చక్కగా కనిపిస్తుంది, చేరు చక్కగా వినిపిస్తుంది అనేటువంటిది ఎంతవరకు వచ్చేది చిన్నాను. కనుక కన్ను కనిపిస్తుంది కాబట్టి కన్నుని ఇచ్చేటువంటి సూర్యుడిని మనం ఉపాసన చేస్తున్నాం, రోజు సూర్యమంత్రం చేస్తున్నాం. ఎందుకంటే కన్ను చక్కగా కనిపిస్తుంది అంటే మరి 4 రోజులు చక్కగా కంటికి పొరలు రాకుండా కనిపిస్తుంది. అంతేగాని వయస్సు వచ్చిన తర్వాత శరీరం వదలటానికి సమయం వచ్చినప్పుడు ఈ సూర్యుడిని ఆరాధిస్తూ ఉంటే ఆరాధిస్తున్నటువంటి మనస్సు ముసలిది కనుక ముసలి మనస్సుకే ఆరాధింపబడుతున్న సూర్యుడు ముసలి సూర్యుడు అవుతాడు. కానీ అక్కడ ఉన్న సూర్యుడు అవడం ఎవరు సూర్య వేరు, అక్కడ సూర్య వేరు. వాడికి వాడి లిమిటేషన్స్ ఉన్నాయి. కనుక జాగ్రత్తగా శాస్త్రీయంగా మనం చూసినప్పటికీ కూడా ఇందులో ఏమి కూడా ధ్యానానికి కొంత దూరం వెళ్ళిన తర్వాత నిలవండు కామ్యతములకు పనికొస్తాయి. అంటే కోరికలు తీర్చుకుంటూ పనికొస్తాయి. ఎలాగూ ఆకలి తీర్చుకు ఆహారం అనే దేవత పనికి వస్తాం అన్నట్టు ఎంతవరకు పనికొస్తుంది. ఆకలి అయిపోయిన తర్వాత ఇంకా రోగం వస్తుంది. అక్కడ చూద్దామని ఉండదు, వెంకట కూర్చుంది. ఈ దేవతలంతా అలాంటి వాళ్ళే. కనుక లిమిటేషన్స్ ఉన్నటువంటి ఇవన్నీ కూడాను ఇది వీటిల్లో ఎక్కడ కూడా మనస్సు నిలబడితే ధారణ కుదరదు. ఇవి మారుతూ ఉంటాయి కనుక మనస్సు మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందో చిత్తవృత్తి అలాగే ఉంటుంది. నిరోధం జరగదు. అదే ఉంటుంది. కొంచెం క్లియర్ గా ఉందా? ఇట్లా జరుగుతుంది. కనుక ఈ 3 తరగల వారు భావన ప్రయాణికులు కావున ఈ త్రిగుణాత్మక రూపంకు అసేవ్యం శోభింపదగదు. ఈ 3 ఏ మార్గం కూడా సనంతనాథులను ప్రాగ్బ్రహ్మకల్పం కూడా సంచరించుటను భావనాబద్ధులై భావనాత్మకంబు విషయంబు సంస్కృతికి నవది దేవ మనుష్యాది విశేష జ్ఞాన కర్మంబులు క్షీణించుతాయి. అనకసనందనాథులకు కూడా ఎందుకు అంటుకున్నదండి ఈ రకమైనటువంటివి అడిగితే వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాదు. అనేక కల్పములలోంచి సృష్టించడానికి బ్రహ్మ విష్ణువు అధికారం నుంచి బయటికి రాగా ఆ వచ్చిన క్షణంలో బ్రహ్మ యొక్క ముఖముల నుంచి 4 బయటికి రావటం అనేటువంటిది నేర్చుకున్నారు. ఎలా అయితే ఉప్పు ఎప్పుడు పుట్టినా ఉప్పగానే ఉంటుందో, చక్కెర ఎప్పుడు పుట్టినా తీయగానే ఉంటుందో, ఎప్పుడు చెరకు గడమొలిచినా అందులోంచి రసం తీస్తే చెరకు రుచి వస్తుందో, అలాగే ఎప్పుడు కనక సనందనాలు కూర్చున్నా అదే ధర్మములు కలిగి ఉంటారు కనుక చూచారా వాళ్ళ స్వభావములకు వాళ్ళు బతులు కనుక వాడు కూడా ఆశ్చర్యం కంటే సర్వాంతర్యాములు అతీతులైనటువంటి వాడు కాదు. ఇది గుర్తించుకోవాలి. అందుకని వాళ్ళ భాషలో వాళ్ళు ఉంటాం తప్ప ఇంకేం చేయలేదు. అయితే వాళ్ళ మీద భక్తి లేక చెబుతున్న మాటలు కాదు, శాస్త్రం కోసం చెబుతున్నటువంటి మాటలు.
వాళ్ళను భావన చేసి లాభం లేదు అని చెబుతున్నాడు. సర్వాంతర్యాన్ని భావన చేస్తే అప్పుడు వీళ్ళందరూ కూడా సర్వాంతర్యాన్ని మూర్తులై వాళ్ళ మధ్యన మనం జీవించడం వస్తుందని చెప్పబోతున్నాడు. కనుక ఈ భావనాత్మకం విశ్వంకు సంస్కృతికి అవధి. ఇలాగ ఎవరి భావనలో వాడు ఉంటారని చెప్పారు కదా. మనం కృష్ణాచార్యులు పొద్దున్న సాయంత్రం దాకా కృష్ణాచార్యుల తాలూకు భావనలో ఉంటాడు. అంటే నాకేది స్వభావం ఆ రకంగా నిద్రలేవటం, ఆ రకంగా లేచిన తర్వాత మిగతా వాళ్ళు నిద్రలేచారో లేదో చూడటం, ఆ రకంగా లేచి ఏదో నా స్వభావానికి తగినట్టుగా ప్రేయర్ చేసుకుంటాం, నలుగురితో కూతురు నా స్వభావానికి తగినట్టుగా లేచి పండు తోముకుంటాం, స్నానం చేయటం, నా స్వభావానికి తగినట్టుగా ఆ కాఫీలో పాలో మొదలైనవి తీసుకుంటాం, ఆహారాలు తీసుకుంటాం, మాట్లాడటం, చూడటం, నడవటం, నా స్వభావానికి తగినట్టుగా అలవాటు చొప్పున ఇక్కడి నుంచి నా ఆఫీస్ దగ్గరికి వెళ్ళటం రోజు, అక్కడ నా స్వభావానికి అలవాటుకి తగినట్టుగా నిన్న ఎంతవరకు అయితే పని చేసుకుని ఆచారం ఆ పని ఇవాళ మళ్ళీ చేయడానికి ప్రయత్నిస్తాం. అందరం అంతే కదా. కనుక ప్రతి ఒక్కరు కూడా తన స్వభావం ఉన్నది, స్వభావానికి తగినటువంటి కర్మ ఆచరణ చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు. స్వభావ సుప్రవర్తతే అన్నాడు భగవద్గీతలో. స్వభావం ప్రవర్తిస్తూ ఉన్నది. ఇలాంటి మనకు పరమావధి ఏమిటి? ఈ మన స్వభావం అనేటువంటి హరించి నశించుట, అది పరమావధి. అప్పుడే జరుగుతుంది, సర్వాంతర్యాన్ని భావన నిలుస్తుంది. ఈ దేహం ఉంటుంది కానీ దేహంలో ఉన్న వాళ్ళం మనం కావటం మానేసి అన్నిట్లోనూ ఉన్నటువంటి వాడే ఉంటాడు, వాడితో పాటు మనం కూడా ఉంటూ ఉంటాం. మన స్వభావం ఉండదు ఇంకా, అది పరమావధి అండి. అంటే భావన ఆగిపోవటం పరమావధి. అంటే స్వభావ భావన ఆగిపోతే అంతర్యామి భావన అనేటువంటిది దాంట్లో పునఃప్రతిష్ఠితం అవుతుంది. ఇది మొత్తం పరమావధి. జ్ఞానానికి కానీ యోగానికి కానీ అన్నిటికి కానీ అది అయిపోతుంది. అంటే కృష్ణాచార్యుల వాసన వస్తూ ఉంటాడు, వెంకట్రామయ్య వాసన వస్తూ ఉంటాడు. ఇది పోయి అందరూ గంధపు చెక్క వాసన వేయటం లాగా. కృష్ణాచార్యులు సంతకం పెడితే కృష్ణాచార్యుల సంతకం వేరే తెలుస్తుంది, వెంకటేశ్వరరావు సంతకం పెడితే వెంకటేశ్వర స్వామి సంతకం వేరే తెలుస్తుంది. లేకపోతే బ్యాంకులో సంతకాలు పెట్టి డబ్బులు వేస్తారండి, ఎవరి సంతకం అందరి సంతకం ఒకేలా పెట్టి లభిస్తారా? కనుక ఇలా ఎవరి వస్తువుని వాడిది, ఎవరి సంతకం వాడిది అనేటువంటి స్థితి తొలగిపోయి అందరికీ ఒకరి తాలూకు పేరే, ఒకరి తాలూకు సంతకమే వచ్చి వీడి స్వభావం అంటూ ఉండకుండా లోకాతీతము, దివ్యము, అంతర్యామిత్వం చెందినటువంటిది అయినటువంటి స్వభావం ఇనుముకు అయస్కాంతం అబ్బినట్లుగా, అయస్కాంత లక్షణం అబ్బినట్లుగా లౌకికమైనటువంటి వ్యక్తిగత ప్రత్యేక స్వభావము మాయమైపోయి అలౌకికము, లోకాతీతమై దివ్యమైనటువంటి అంతర్యామిత్వం అనేటువంటి స్వభావానికి దీని యందు ఆవిర్భవించి ప్రత్యక్షమగుట పరమావధి. అది అని చెప్పింది. అంటే హ్యూమన్ ఇండివిజువల్ నేచర్ అనేది నచ్చించి సూపర్ హ్యూమన్ నేచర్ విచ్ ఈస్ బియాండ్ ఇండివిజువల్ ఇది రావాలి కనుక అది చేస్తున్నాడు. విశ్వంపు సంస్థితికి అవధి ఏమిటో చేస్తున్నాడు. దేవ మనుష్యాది విశేష జ్ఞాన కర్మము క్షీణించుకోడు. వీడు దేవతలు, వీడు మనుష్యులు, ఇది కుక్క, ఇది పంది అని వాటి స్వభావానికి తగినట్టుగా కర్మలు చేస్తున్నాను చూడండి, భావన కలిగి ఆ కర్మను ఈ భావన ఇవన్నీ నశించడం అనేటువంటిది అది పద్ధతి అన్నాడు. అతి విశ్వంపై తోటు హిరణ్య గర్భాదుల కంటే అన్యము ఇట్లాంటి మనం చూస్తున్న విశ్వం చూస్తే ముందు మీరు నేను కనిపించాము. మీరు నేను కాకుండా చూస్తే ఈ సూర్యుడు ఎక్కడి నుంచి వస్తుందండి జగత్తంతా అంటే ఇది సోలార్ సిస్టమ్ కదండి, సూర్యుడిలోంచి లైఫ్ వస్తుంది అంటాం ఆధ్యాత్మికంగా. సూర్యుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? విప్లవాల ఇంకా అంటున్నాడు. అది మనకి సైన్స్ లో చెప్పుకుంటే ఎంతవరకు చెప్పుకుంటాం, వైఫ్ అనగానే ప్రాణం అనగా సూర్యకిరణం నుంచి వస్తూ ఉన్నది. వచ్చి భూమి మీద కదలనది, సూచనది ఎవరైనా డిస్క్రిప్షన్ ఇస్తున్నాం కానీ డెఫినేషన్ ఎవరికి చేత కాదు, అంతే కదా. ఇలాంటి దాంతో మనం చూస్తూ సరే
దీన్ని ప్రాణం అంటారు. ప్రాణానికి సూర్యుడిలోంచి వస్తూ ఉన్నది, దేహం భూమిలోంచి వస్తూ ఉన్నది, మనస్సు ఏదో చంద్రుడిలోంచి వస్తూ ఉన్నది. శాస్త్రాలన్నీ మూటగట్టుకుని ఏదో చెప్పాం. కానీ ఆ సూర్యుడిలోకి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ భూమిలోకి ఎక్కడి నుంచి వస్తుంది, ఆ చంద్రుడిలోకి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది అనే దానికి సమాధానం లేదు. అక్కడికి వెళ్ళి ఆగిపోతుంది. అందుకని దాని పైకి వెళ్ళాలి మీ భావన కనుక మీరు వీటిలను భావన చేస్తే ఏం లాభం లేదు. ఆ సూర్యుడిని భావన చేస్తున్నాను. సూర్యుడిలోంచి కిరణాలు వస్తున్నాయి కనుక, కిరణాల్లోంచి వేడిని, వెలుగు, శక్తి మొదలైనవి వస్తున్నాయి కనుక, వాటిలోంచి ప్రాణం వస్తున్నది కనుక బాగా ఉంది. సూర్యుడిలోకి ఎక్కడి నుంచి వస్తున్నది అనేటువంటి ప్రశ్నకు సంబంధమైనటువంటి ఒక కోడిగుడ్డు డిప్ప మీ హృదయంలో ఉండిపోయింది కనుక అది భద్ర కాలేదు. దానిలోనే ఉన్నది ఆ ప్రశ్న అనేటువంటి కోరికల అయిపోయిందే లేదా సంబంధం అయిపోతుంది. అందుకని ధ్యానానికి ఎంతకంటే వేరే ఉన్నది చెబుతున్నాను కదండి. ఎట్లా ధ్యానం చేయాలో అది చెబుతాను కదండి. అట్టి విశ్వంబడితోటి హిరణ్య గర్భాదుల కంటే అన్యము పరాక్ష్యము ఇది ముక్త రూపంలో అమూర్తంబడి మొదలు సూచించింది కదా. వీటికంటే అతీతంగా ఉండాలంటే దానికి మూర్తి లేదు, ఆకారాలు లేవు. ముక్త రూపం అంటే దీనికంటే అవతల ఎక్కడో ఉన్నది, అది దీన్ని పట్టించుకోదు, ఇందులోకి దిగింది దాకా బయట ఉన్నదని చెప్పాను కదా. తద్ ఆకారం చేతపరచను. ఆ పైన పరం అనేటువంటి దాంట్లోనే మనకు కావలసినటువంటి ఆకారం కూడా ఉన్నది. దాన్ని గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను వినండి. మనకు నుంచుని స్నానం చేస్తున్నాం. మనం నుంచున్నటువంటి భూగోళం ఉన్నది. ఈ భూగోళం ఏ సూర్యుడు చుట్టూ తిరుగుతుందో సూర్యగోళం ఉంది. ఈ సూర్యుడు, ఈ గ్రహాలు ఎవరి చుట్టూ తిరుగుతున్నాయో, ఇట్లాంటి సౌరగోళాలు ఎన్ని అయితే ఉన్నాయో అందులో చోటుకి వచ్చిన తిరిగి వచ్చిన చోటు ఉన్నది. ఆ చోట్లో ఏమున్నది? అవ్యక్తము, అమూర్తము ఉన్నది. అవ్యక్తాన్ని ధ్యానం చేసి లాభం లేదు, వీళ్ళని ధ్యానం చేసి లాభం లేదు, వీళ్ళని ధ్యానం చేసి లాభం లేదు, వీళ్ళని ధ్యానం చేసి లాభం లేదు. దేన్ని ధ్యానం చేయాలి? ఇవన్నీ ఎవరి ఎంతున్నాయో అని ఒక వాక్యం పెట్టుకోండి. వాడు వేరు, ఇవి వేరు. ఇవి వాడిగా ఇరుక్కునే ఉన్నాయి. దీన్ని ధ్యానం చేస్తే మీకేమి ఇవ్వదు కనుక ఇది ఒక్కటే పుస్తకం. ఏ వస్తువు చూసినా ఇది ఏ అంతర్యామి అని దిమిడి ఉన్నదో, ఇది ఏ అంతర్యామి అని దిమిడి ఉన్నదో, ఇది ఏ అంతర్యామి అని దిమిడి ఉన్నదో ఈ వాక్యం ఒకటి పుచ్చుకోండి. అప్పుడు ఈ సూర్యుడు ఏ అంతర్యామి ಎಂದು పుట్టి వెలుగుతున్నాడో, నువ్వు ఏ అంతర్యామి ಎಂದು పుట్టి వెలుగుతున్నావు, నువ్వు నుంచున్న భూగోళం దాంట్లో ఉన్నటువంటి కోటాను కోట్లైనటువంటి పరమాణువులు కూడా ఏ అంతర్యామి ಎಂದು పుట్టి వెలుగుతున్నారో అలాంటి నువ్వు ధ్యానం చేస్తే ఏం తెలుస్తుందంటే, ఈ ధ్యానం చేద్దాం అనేటువంటి భావన కూడా ఏ అంతర్యామి ఎందు నీకు పుట్టిందో అనేది వస్తుంది. అప్పుడు తాళం మీ చేతికి అందుతుంది. అంటే ధ్యానం చేద్దామని మనకి ఎట్లా అనిపించిందండి? ఏది లేదండి, కొన్ని సాక్షరన్స్ వస్తాయి అనిపిస్తుంది అంటారు. వీళ్ళ సాక్షరన్స్ ఎందుకు వస్తాయి? ఎందుకు పొగరేకి వస్తాయా? అందరికి ఎవరా రాలే? మీకు ఎలా ఎందుకు వచ్చింది, వారికి ఎలా ఎందుకు వచ్చింది, వీరికి ఎలా ఎందుకు వచ్చింది, నాకు ఎలా ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్న మాటిమాటికి మనం గుర్తు చేయడం పేరే గాయత్రి మంత్రం. ప్రచోదయాత్. ఏదైతే ఎవడెవడైతే మన బుద్ధులను మనకు కావాల్సిన విధంగా ప్రేరేపణ చేస్తున్నాడో దానిని మేము వరిస్తున్నాం అనేటువంటిది గాయత్రి. దీనికి గ్రాండెస్ట్ కీ కనుక గాయత్రి మంత్రాన్ని మించినటువంటి ఇంకొక మంత్రం లేదని చెప్తుంది. అంటే
ఇందులో ఏది చేసుకున్నా మీకు దీనికి తేడా ఏంటంటే చపాతీలు తింటున్నాడు ఒకడు ప్లేట్లో, ఇంకోటి చపాతీలు చేసుకున్నాడు అడుగుతున్నాడు. వీడు ప్లేట్లో ఉన్న చపాతీ వీడిదంట, అక్కడ ఉన్నది వీడిది వాడిది ఏం కాదు. 6 ప్లేట్లు వస్తుంది చపాతీ తింటూ ఉంటే ఎవరి ప్లేట్లో ఉన్న చపాతీని వాడి చపాతీ అంటారు. అంటే అది బద్దం అయిపోయింది. వాడి ప్లేట్లో వాళ్ళ చపాతీలు 6 ఎవడు వేయటం, ఎవరి ప్లేట్లో వస్తే అప్పటికి వాడికి అవుతుంది. ఏమండి వీడు చపాతీలు చేయకముందు ఉండలు ఉన్నాయి మన దగ్గర, అంటే ఇంకా కావాలంటే చపాతీ చేయడానికి. ఆ ఉండ చేస్తే చపాతీ అవుతుంది. అలా కాకుండా ఉండలన్నీ కలిపేసేసి మళ్ళీ లాగితే ఉండలు చేస్తే ఏ ఉండలో ఉన్నది ఏ చపాతీ అవుతుంది అనేటువంటిది కూడా ఏమి లేదు. ఉండ వేరే తీసేసేది చపాతీగా వచ్చి సాహిత్యాక ఈ ఉండ ఈ చపాతీ అయింది ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్తానే వీళ్ళేది తప్ప ఉండలన్నీ అక్కడ ఉన్నా కానీ ఈ ఉండ ఈ ఒక చపాతీ ఈ ఉండ నా చపాతీ అని అంటాను వీళ్ళేది.